కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు నిధుల సమస్య లేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ని తీసుకురావడంలో మంత్రి శ్రీధర్ బాబు కీ రోల్ పోషించారన్నారు. ఈసారి బడ్జెట్లో 14 నుంచి 15% నిధులు కేటాయించాలన్నారు. దళిత ఎంటర్‌ప్రెన్యూర్స్ కి సమస్య ఎక్కడ వస్తుందా అనేది గుర్తించాలన్నారు. వాళ్ళకి సపోర్ట్ అందించాలన్నారు ఎమ్మెల్యే వివేక్. అలాగే దళితులకు స్కిల్స్ నేర్పించవలసిన అవసరం ఉందన్నారు. రెడ్ హిల్స్ లోని FTCCIలో MSME పాలసీ 2024 పై రౌండ్ టేబుల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్. ఇన్ని గంటలు కూర్చొని మన సమస్యలు నిజంగానే ఇంత ఓపికతోని విని మీ సమస్యలు ఉన్నాయి, దీన్ని పరిష్కరించాలని చెప్పి ఆ థాటే మన సక్సెస్ యాక్చువల్లీ టుడే. ఇప్పుడే శ్రీనివాసన్ గారు మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయినారు. ఏ మంత్రి కూడా ఇంత క్విక్ రియాక్షన్ ఉండదు. పోదాం, మనము ఇన్ మంచి స్కీమ్స్ ఉన్నాయి, కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తే తప్పేం లేదని చెప్పి కమిషనర్ గారికి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. షార్ట్లీ విజిట్, యాక్చువల్లీ విజిట్ తో పాటు వారు ఏదైతే అన్నారో విషయాలు అన్ని కూడా సాఫ్ జాగాని 2 crores కొలాటరల్స్ ఇవన్నీ కూడా ఇచ్చే అవసరం ఉన్నది. నిధులు కూడా నా ఒపీనియన్ లో కష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే మీరే చెప్పినారు, నేను వారు మంత్రిగా ఉన్నప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏదైతే స్టాచ్యుటరీగా చేయాలో ఇంప్లిమెంట్ చేయాలో అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీరే బిల్ పెట్టారు. మీరే పెద్ద మనము జల్సా కూడా చేసినారు కరీంనగర్ లో, ఇంత చక్కటి స్కీమ్ పెట్టినామని చెప్పి. నేను ఈ విషయము నేను బడ్జెట్ లో కూడా మాట్లాడడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు మంచిర్యాల వచ్చినప్పుడు కూడా వారికి ఇదే కోరడం జరిగింది. ఈ టోటల్ బడ్జెట్ లో చూసుకుంటే రుణమాఫీలో దళితులు ఉండరు, రైతు బంధులో దళితులు ఉండరు. సో మాకు 15% ఈ బడ్జెట్ లో మీరు నిధులు కేటాయిస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. क्या కమిషనర్ సార్ आपके पैसे का 2000 crores సబ్సిడీ అనేగా సపోజ్ మీరు ఈసారి బడ్జెట్ లో, నేను మొన్న కూడా రిక్వెస్ట్ చేసినాను, ఈసారి బడ్జెట్ లో డెఫినెట్లీ 15% నిధులు ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనము యాక్ట్ తీసుకొచ్చినామో దాని ప్రకారంగా చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫార్ డిపార్ట్మెంట్, కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు అన్ని నిజంగా ఒక కేస్ స్టడీ చేస్తే దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎక్కడ ఈ ఫెయిల్యూర్స్ ని కరెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతారు. సో ఈ ఇష్యూస్ ఏదైతే దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫేస్ చేస్తున్నారో దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో మీరు ఒక కమిటీ వేసి కమిషనర్ గారి ద్వారా ఒక స్టడీ చేసి నాకు అనిపించిన మా ఎక్స్పీరియన్స్ లో ప్రత్యేకంగా దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉంది, ఆస్పిరేషన్ ఉంది, మేము కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలని. కానీ ఏ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, ఏ ఇండస్ట్రీ పెడితే సక్సెస్ అవుతుంది? ఎందుకంటే అల్టిమేట్లీ ఎంటర్‌ప్రెన్యూర్ దళిత్ ఉన్నా కానీ ఏదున్నా కానీ ఓపెన్ కాంపిటీషన్ లో రావాల్సిందే. దే హ్యావ్ టు కాంపీట్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. ఈ కాంపీట్ చేయడానికి స్కిల్ సెట్స్ నేర్చుకోవడము, ఈ ఎవరైతే సక్సెస్ఫుల్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక మెంటోరింగ్ సెషన్ పెట్టే అవసరం ఉంది. కొత్త దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చినప్పుడు ఏంటి, దీంట్లో ఎట్లా డిసిప్లిన్ గా క్యాష్ ఫ్లోస్ ఎట్లా మేనేజ్ చేయాలి, పీపుల్ ఎట్లా మేనేజ్ చేయాలి, బికాస్ దే ఆర్ ద మెయిన్ థింగ్స్ ఫర్ అ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ. సో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పెడితే డెఫినెట్లీ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ స్టార్టెడ్ ఇండస్ట్రీ, మా ఫాదర్ అప్పుడు మంత్రిగా ఉండే, కానీ నాకు ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ కేవీకే రాజు గారి దగ్గర నాకు 2 months ట్రైనింగ్, అక్కడ ఆయన పక్కనే కూర్చొని ఐ వాజ్ ట్రైన్డ్ అండర్ హిమ్. సో నాకు చాలా నేర్చుకున్నాను. సో దళిత ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అట్లాంటి అవకాశాలు కలవడం చాలా కష్టము. సో దిస్ ఇస్ ఈ ఎక్స్పీరియన్స్ వైజ్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడేవారు. ఐ థింక్ దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ బీయింగ్ అ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్ ఫర్ దళిత్.